నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి పెండ్లి మండపంలో ఏర్పాటు చేసిన పంచముఖ విఘ్నేశ్వరుని దర్శించుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి కైకాల కులస్తుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీకాళహస్తి ఆలయంలో రెండవ రోజు శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు యాగశాలలో విశేష హోమ పూజ కార్యక్రమాలు శ్రీకాళహస్తిలో కోలాహలంగా వినాయక నిమజ్జనం పాల్గొన్న ఆర్టీఓ భానుప్రకాష్ రెడ్డి ఎన్ఎస్ మూర్తి ఇతర ప్రముఖులు సెట్టిపల్లి భూ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లబ్ధిదారులకు 2 సెంట్లు భూమి ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయం వివరాలు వెల్లడించిన కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తి పట్టణంలోని పెండ్లి మండపంలో చెంపేడు 14 గ్రామాల కైకాల కులస్తులు ఏర్పాటు చేసిన పంచముఖ విఘ్నేశ్వరుని ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి దర్శించుకున్నారు. అనంతరం కైకాల కులస్తుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా బొజ్జల సుద్దిరెడ్డి కైకాల వారి సత్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కైకాల కులస్తులకు మా కుటుంబంతో విడదీయరాని అనుబంధం కలిగి ఉన్నారని అన్నారు. కైకాల కుల సంఘం సభ్యుల వినతి మేరకు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం బోర్డు మెంబర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు మీ ప్రతిపాదన తీసుకెళ్లానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. చెంబెడు మరియు 14 గ్రామాల ప్రజలు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కైకాల కుల సంఘం అధ్యక్షుడు ఒప్పు మధు, కమిటీ సభ్యులు టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జి కంట రమేష్, టీడీపీ నాయకులు వెంకటముని తదితరులు పాల్గొన్నారు. మేము ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఎన్నుకునేది ఏంటంటే సార్ కొన్ని వందల సంవత్సరాల నుంచి మాకు ఈ యొక్క మన శివపాదం వారు కూడా ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా సైడ్ గా రావాలి రానా అప్పుడు ఫోటో వినాయక స్వామి చందన ఆశీస్సు తీసుకొని ఈరోజు కైకాలలోని కైకాల సత్రం పుస్తకం చాలా ఆనందంగా కాబట్టి మంచి అవకాశం మీరందరూ ఈరోజు నన్ను పిలిచినందుకు నిజంగానే మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఆ తర్వాత ఇప్పుడే అమ్మవారు అందరూ రిక్వెస్ట్ పెట్టారు, మీ అందరికీ కూడా మీ తరఫున ఒకరికి కైకాలలో దాంట్లో నుంచి బోర్డు మెంబర్ ఇస్తే బాగుంటుంది చెప్పారు. తప్పకుండా సీఎం గారి దృష్టిలో తప్పకుండా పెడతాం. లెటర్ కూడా ఇమీడియట్గా నేను పంపించి మీ కులపం దాంట్లో ఇస్తే బాగుంటుంది చెప్తాను. అన్నయ్య 60 లక్షల మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 60 లక్షల మంది ఉన్నారు. అంటే మీకు కూడా ఈ వేరే కార్పొరేషన్స్ లాగా మీకు కూడా కార్పొరేషన్ తయారు చేస్తే బాగుంటుంది. తప్పకుండా నేను కూడా వినాయక చవితి నవరాత్రులు పురస్కరించుకొని శ్రీకాళహస్తిలో వినాయక చవితి వేడుకలు అత్యంత వేడుకగా 9 రోజుల పాటు నిర్వహించారు. 9వ రోజున స్వామివారి నిమజ్జనం వేడుకలు అత్యంత వేడుకగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని పెళ్లి మండపం, బేరివారి మండపం గణపతులు నిమజ్జనానికి ఊరేగింపుగా తరలిరాగా ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డివిజన్ ఆర్టీఓ భానుప్రకాష్ రెడ్డి, శ్రీకాళహస్తి డివిజన్ డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ పాల్గొన్నారు. ఇక బాజా భజంత్రీలతో కోలాటాలు ఆటపాటల నడమ
గణపతి నిమజ్జనం అత్యంత వేడుకగా నిర్వహింపబడ్డాయి. 4 మాడవీధుల గుండా స్వామివారు ఊరేగింపుగా వెళ్లి తొట్టంబేడు మండలంలోని తెలుగుగంగ కాలువలో నిమజ్జనం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల ఆనంద్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి గణపతి నవరాత్రులు అత్యంత వేడుకగా నిర్మింపబడ్డాయని, 9వ రోజున స్వామివారి నిమజ్జనం అత్యంత వేడుకగా నిర్వహింపబడుతుందని, విఘ్నేశ్వరులు శ్రీకాళహస్తిలోని 4 మాడవీధుల గుండా స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి తొట్టంబేడు మండలంలోని తెలుగుగంగ కాలువనందు నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని రక్షించాలని ఆయన కోరారు. గణపతి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని, ఇక జాతర వేడుకలలాగా నిర్వహించుకోవద్దని యువతకు పిలుపునిచ్చారు. ఈరోజు 9వ రోజు శ్రీకాళహస్తి కొండమిట్ట బేరువారి మండపం వద్ద గత 9 రోజులుగా వెలిసినటువంటి మట్టి గణపతి యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నిమజ్జన కార్యక్రమం శ్రీకాళహస్తి పట్టణ పురవీధుల గుండా అలాగే దేవరాంల వీధి మీదుగా తెలుగంగ కాలువకి చేరుకుంటారు గణపతి మహారాజు. అదేవిధంగా ఈ రోజు కాళహస్తి పట్టణంలో ఒక బ్రహ్మోత్సవాలు తలపిస్తూ ఒక ఏదైతే మహాశివరాత్రి బ్రహ్మోత్సవం జరుగుతాయో అదే విధంగా ఈ రోజు యొక్క గణనాథుడి యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ పట్టణ పురవీధుల్లో ప్రజలందరూ కూడా ఒక అద్భుతమైన వాతావరణంతో అదేవిధంగా చుట్టుపక్కల పూర్తి చేసేటటువంటి భజన బృందం కావచ్చు, పోరాట బృందాలు కావచ్చు, ఇంకా కూడా వాయిద్యాలు కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క గణనాథుడి సేవలో ఉన్నారు. అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గణపతి పూజలాగా చేయాలి. నేను అందరికీ తెలియజేసేది దయచేసి మట్టి గణపతి పూజిద్దాం. అందరూ కూడా నియమ నిష్టలతో ఆ యొక్క గణనాథుని చేయిద్దాం. ఇది జాతర కాదు, గంగమ్మ జాతర కాదు, అంకమ్మ జాతర కాదు, ఇది వినాయక సేవ, వినాయకుడి యొక్క బ్రహ్మోత్సవాలు. అదే రకంగా మనం సేవ చేయాలి తప్ప వేరే రకంగా ఉండకూడదని చెప్పి ఇవన్నీ కూడా భక్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా మీకు మార్పు రావాలా, అవేర్నెస్ రావాలా, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వినాయక స్వామిగా పూజించాలని చెప్పి కోరుకుంటూ గణపతి మహారాజ్కి. శ్రీకాళహస్తి ఆలయంలో 2వ రోజు పవిత్రోత్సవాలను పురస్కరించుకొని యాగశాలలో విశేష హోమ పూజ కార్యక్రమాలు చేపట్టారు. వేద పండితులు వేద పఠనం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు వేదయుక్తంగా నిర్వహించారు.
ఆలయంలోని యాగశాలలో ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి వేద పఠనం నిర్వహించారు. అనంతరం హోమ పూజ కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదోయుక్తంగా జరిపారు. యాగశాలలో కలశాలకు విశిష్ట పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని బహదూర్పేట నందు వెలిసి ఉన్న శ్రీ శ్రీ కరివారమ్మ దేవాలయంలో నేడు దేవాలయం 11వ వార్షికోత్సవం పురస్కరించుకొని కరిమరి అమ్మవారికి విశేష అభిషేకాలు, హోమాది పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర సలహాదారు మండలి సభ్యుడు సుబ్బయ్య హోమాది పూజలలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని బహదూర్పేట నందు వెలిసి ఉన్న శ్రీ శ్రీ కరివారమ్మ దేవాలయంలో నేడు దేవాలయం 11వ వార్షికోత్సవం పురస్కరించుకుని కరివారమ్మ వారికి విశేష అభిషేకాలు, హోమాది పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర సలహాదారు మండలి సభ్యుడు సుబ్బయ్య హోమాది పూజలలో పాల్గొన్నారు. ఈ హోమాది పూజలలో 60 మంది దంపతులు పాల్గొని పూజ నిర్వహించుకున్నారు. వారి సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉండేలా, వారి కుటుంబంలో అమ్మవారి దీవెనలు ఉండేలా ఈ హోమాది పూజలు నిర్వహింపబడ్డాయి. ఈ హోమాది పూజల అనంతరం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర సలహాదారు మండలి సభ్యుడు సుబ్బయ్య వారి కుటుంబ సభ్యులతో కలిసి కలశాలను ఊరేగింపుగా తీసుకొని రాగా భక్తులు అడుగడుగున కలశాలని దర్శించుకుంటూ కర్పూర హారతులు, నీరంజనాలు పట్టారు. ఏపీ గిరిజన సంక్షేమ శాఖ సలహాదారి మండలి సభ్యుడు సుబ్బయ్య మాట్లాడుతూ శ్రీ శ్రీ కరివారమ్మ 11వ వార్షికోత్సవం పురస్కరించుకొని నేడు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకాలతో పాటు హోమాది కార్యక్రమాలు లోక కళ్యాణార్థం నిర్వహించామని తెలియజేశారు. ఈ హోమాది కార్యక్రమాల్లో 60 మంది దంపతులు పాల్గొని దంపత పూజలు నిర్వహించుకున్నారని, ఈ పూజలు నిర్వహించుకోవడం ద్వారా మహిళలకు సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉంటూ కుటుంబం సుభిక్షంగా ఉంటుందని తెలియజేశారు. పూజల అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని, సాయంత్రం అమ్మవారి ఊరేగింపు కొనసాగుతుందని భక్తులు ఈ ఊరేగింపు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు. ఓం సహస్రాక్షరే నమః స్వాహ. ఓం పద్మనాభ సహోదర్యై నమః. ఈరోజు శ్రీకాళహస్తి బహదూరుపేట రాతిపనిమారి వీధిలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కరిమారియమ్మ దేవి 11వ వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. ఇక్కడికి ప్రతి ఏటా ప్రతి వార్షికోత్సవానికి అశేషంగా జనాభా రావడం, దంపతుల హోమం జరిపించుకోవడం, వాళ్ళ ఆర్థిక స్తోమత స్థితిగతులను సరిదిద్దుకోవడం, ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి భక్తులు అందరూ విచ్చేసి జయప్రదం చేయుచున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా 11వ వార్షికోత్సవ శుభ సందర్భంగా ఇక్కడ దంపతుల హోమం ప్రత్యేకంగా వేయడం జరిగినది. ఈ శ్రీ కరిమారియమ్మ దేవి వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఈరోజు 11వ వార్షికోత్సవ శుభ సందర్భంగా 60 మంది దంపతులను కూర్చొని పెట్టి వారి క్షేమాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవితకాలం వాళ్ళు ఆనందంగా ఉండేటట్టుగా దంపతులను కూర్చొని పెట్టి హోమం జరిపించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం అమ్మవారికి ఉత్సవమూర్తిగా బయలుదేరుతుంది. అలాగే మధ్యాహ్నం కూడా అన్నదానం జరుగుతుంది. ప్రతి ఏటా అమ్మవారికి ఉత్సవమూర్తిగా బయలుదేరి అందరికీ కృప కటాక్షాలు అందిస్తుంది. జై మాత్రే నమః. శ్రీ కరిమారియమ్మ దేవి కృప కటాక్షాలతో అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ మాట్లాడుతూ భారతదేశపు 2వ రాష్ట్రపతి, గొప్ప విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఈ రోజును జరుపుకుంటున్నామని,
సర్వేపల్లి రాధాకృష్ణన్ తన జీవితాంతం సమాజాన్ని విద్యావంతులను చేయడంలో, విద్యార్థులలో జాతీయ భావాన్ని పెంపొందించడంలో గడిపారు. అందువల్ల విద్యకు ఆయన చేసిన గొప్ప కృషిని గౌరవించడానికి, విద్యార్థుల భవిష్యత్తును రూపొందించడానికి నిస్వార్థంగా పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడిని గౌరవించడానికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటామని, ఇలాంటి మంచి రోజున గురువుల్ని గౌరవించి వారిని సత్కరించుకోవడం ప్రతి ఒక్క పూర్వ విద్యార్థి అవలంబించుకోవాలని ఆయన కోరారు. తన గురువుల్ని గౌరవించడం తనకు ఎంతో ఆనందంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవము ఉపాధ్యాయులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతి సందర్భంగా మనము ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఉపాధ్యాయులకి భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు చిరు సన్మానం కూడా చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా, ఈ ఉపాధ్యాయులందరూ కూడా వారి వారి వృత్తి పట్ల వారు ఉన్నటువంటి ఏదైతే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారో ఎంతో గౌరవంగా ఎంతోమంది పిల్లల్ని ఒక మంచి నడవడిక తీర్చిదిద్దినటువంటి స్వయం సేవకు నుంచి వచ్చినటువంటి పెద్దలు వీళ్ళందరూ కూడా, వారందరూ కూడా మరి వారికి సన్మానం చేసుకునే అవకాశం మాకు కలగడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి రోజు అలాంటి మంచి వ్యక్తులకి మా ద్వారా సన్మానం చేసుకునే అవకాశం కలిగిన దానికి నేను కూడా చాలా సంతోషంగా భావిస్తూ, తిరుపతి సెట్టిపల్లె భూములపై కలెక్టర్ వెంకటేశ్వర్ తోడా, చైర్మన్ దివాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. సెట్టిపల్లి గ్రామం భూ సమస్యను కూటమి ప్రభుత్వం పరిష్కరించిందని, 40 సంవత్సరాలుగా సెట్టిపల్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇవాళ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో పరిష్కరించిందన్నారు. తిరుపతి సెట్టిపల్లి భూములపై కలెక్టర్ వెంకటేశ్వర్ తోడా, చైర్మన్ దివాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. సెట్టిపల్లి భూ సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించిందని, 40 సంవత్సరాలుగా సెట్టిపల్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇవాళ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో పరిష్కరించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో సెట్టిపల్లి భూ సమస్య పరిష్కారమైందన్నారు. ప్రతి ఒక్కరూ 2 సెంట్లు భూమి ఇచ్చేలా ప్రభుత్వం అంగీకరించింది. త్వరలోనే పట్టాలను అందజేస్తామన్నారు. ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా తుడాకు 60 ఎకరాలు, ప్రభుత్వానికి 80 ఎకరాల భూమి వస్తుందని, 1300 ఎకరాల్లో 2500 కుటుంబాలు లబ్ధి పొందుతున్నారు. తుడా 60 ఎకరాల్లో మొదటగా పనులు ప్రారంభమవుతాయన్నారు. సెట్టిపల్లి గ్రామం మోడల్ టౌన్షిప్ ఏర్పాటు చేయనున్నామన్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో తిరుపతి అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, కొన్ని సంవత్సరాలుగా సెట్టిపల్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సెట్టిపల్లిలో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారన్నారు. తుడా చైర్మన్గా మొదట సెట్టిపల్లి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నానని, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ సహకారంతో సెట్టిపల్లి భూ సమస్య పరిష్కారమైందన్నారు. 2 సెంట్ల భూమి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో సెట్టిపల్లి భూములను కాజేసేందుకు ప్రయత్నించారన్నారు. లిక్కర్ స్కామ్ లేదంటూనే సజ్జల లిక్కర్ స్కామ్ అసలు భాగోతం బయటపెట్టేశాడని ఏపీ శాఖ చైర్మన్ రవినాయుడు అన్నారు. తాజాగా సిట్ జరిపిన సోదాల్లో మద్యం మాఫియా దొంగల బండారం బయటపడిందన్నారు. మద్యం మాఫియాకు డొల్ల కంపెనీలకు ఉన్న సంబంధాలు బయటపడ్డాయన్నారు. చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్ నగరాల్లో సిట్ సోదాల్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చెందిన సిఎంఆర్ కంపెనీలపై తనిఖీల కోసం వెళ్తే అక్కడ విజయానంద్ రెడ్డికి చెందిన కంపెనీల బోర్డు కనిపించాయన్నారు. ఇక హైదరాబాద్లో మోహిత్ రెడ్డికి చెందిన బీమ్ స్పేస్ కంపెనీలో తనిఖీలు చేస్తే సజ్జల భార్గవరెడ్డి వ్యవహారాలు బయటపడ్డాయన్నారు. తన కొడుకు సజ్జల భార్గవరెడ్డిని కాపాడుకునేందుకు సజ్జల కొత్త కథలు అల్లాడని, ఈ భీమ్ స్పేస్ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటెంటే లేదని సజ్జల చెప్తున్నాడన్నారు. బ్యాంక్ అకౌంట్ లేకుండా కంపెనీలో ఎలాంటి లావాదేవీలు నిర్వహిద్దామని అనుకున్నారో సజ్జల
చెప్పాలన్నారు. ఇక జగన్ నేతృత్వంలో సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియా రేపిస్టులను తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టారన్నారు. జగన్ సొంత తల్లి చెల్లిని కూడా అవమానకరంగా చిత్రీకరించే స్థాయిలో సోషల్ మీడియా మృగాలు రెచ్చిపోయాయన్నారు. సజ్జల భార్గవరెడ్డి అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే కొడుకుపై సజ్జలకు అమాంతం ప్రేమ ఉప్పొంగుతుందన్నారు. ఇక హెరిటేజ్ అవుట్లెట్లు ఉన్నాయని చెప్పడం, భీమ్ కంపెనీకి బ్యాంక్ అకౌంటెంట్ లేదని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే దొరికిన దొంగల్లో కనిపించే కంగారే సజ్జల్లోనూ కనిపిస్తుందన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అభిషేక సేవలో ఏపీ హైకోర్టు సత్తి సుబ్బారెడ్డి, పాట్నా హైకోర్టు జడ్జి అనుపమ చక్రవర్తి, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ రామసుబ్రహ్మణ్యం, తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ తదితర ప్రముఖులు దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదల మేరకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీటో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి పెండ్లి మండపంలో ఏర్పాటు చేసిన పంచముఖ విఘ్నేశ్వరుని దర్శించుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి, కైకాల కులస్తుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే. శ్రీకాళహస్తి ఆలయంలో 2వ రోజు శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు, యాగశాలలో విశేష హోమ పూజ కార్యక్రమాలు. శ్రీకాళహస్తిలో కోలాహలంగా వినాయక నిమజ్జనం, పాల్గొన్న ఆర్టీఓ భానుప్రకాష్ రెడ్డి, ఎన్ఎస్ మూర్తి, ఇతర ప్రముఖులు. సెట్టిపల్లి భూ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం, లబ్ధిదారులకు 2 సెంట్లు భూమి ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయం. వివరాలు వెల్లడించిన కలెక్టర్ వెంకటేశ్వర్. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.